వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ విఎస్, ఒక వ్యక్తి బాధ పెట్టడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి చూస్తున్నారు. మిమ్మల్ని ఎలాగైనా బాధ పెట్టాలి అని నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ సెలబ్రేషన్ ఆపాలని 7 చేసిన కుట్ర పనిచేయలేదు. అసలు గాడ్స్ ప్లాన్ ఏంటి, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ఒక వ్యక్తి దారి చూస్తున్నారండి. ఎలాగైనా సరే బాధ పెట్టాలి, ఎలాగైనా సరే ఆ వ్యక్తి అనుకుంది చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎస్, ఐ ద్వారా చూడడం కావచ్చు, అటు ఇటు తిరగడం కావచ్చు, మీ ముందు తిరగడం కావచ్చు, మీ ముందు తిరుగుతూ ఏది వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నట్టుగా, లేదంటే వాకింగ్ ఏరియాకి లేదా వాషింగ్ ఏరియాకి, అలాగే బయటికి లోపలికి తిరుగుతున్నట్టుగా, ఇంట్లో కార్మిక్స్ ఉంటే వాళ్ళు, లేదా పక్కింట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నట్టుగా అటు ఇటు తిరుగుకుంటూ మీ వైపు చూడటం. ఓకేనా? సో అలా చూస్తూ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. మీరు స్టార్ లాగా ఒక వెలుగుతున్నారు, ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని, అంటే నెగిటివ్ వైబ్స్ చూపిస్తున్నారు మీ వైపుగా, ఎవిలై చూపిస్తున్నారు. జలసీ అసూయతో చేసేసుకుంటున్నారు, లేదా డబ్బులు వచ్చేస్తున్నాయి, ఈ విధంగా. ఓకేనా? అంటే పాజిటివ్గా చూడట్లేదు. ఓకేనా? సో ఇంట్లో ఇద్దరు విషయంలో ఇద్దరు స్టార్లా ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్టార్ లేకుండా చేసేయాలి, అందరిలోని లైట్ని డిమ్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. దానికోసం మీకు ఆఫర్ వస్తుందని చెప్పి ఇంకొకరికి ఆఫర్ ఇవ్వడానికి చూశారు. అంటే ఇంకొకరికి ఆఫర్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఎలాగైనా మీరు స్టార్ బ్యాలెన్స్ కాకుండా అందరిలో గౌరవంగా ఉండకుండా చేయాలి అని చెప్పి తన నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ దారులు వెతుకుతున్నారు. ఓకేనా? బట్ ఏంటి అంటే అతని ప్రయత్నం అనేది మిస్ అయిందండి. వెన్నంటే ఉంటూ వెనకే ఉంటూ, లేదా మీరున్న ప్లేస్కి వెనుక సైడ్ ఉంటూ, ఓకేనా, వెన్నుపోటు వేద్దామని అనుకున్నారు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ, లేదా మానిపులేషన్ ద్వారా, ఎవిలై ద్వారా, లేదా CCI ఎవిలై, ఓకేనా, ద్వారా జలసితో, ఈసుతో, అసూయతో వెన్నుపోటు వేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు చేయాలనుకున్న ప్రయత్నం మిస్ అయిందండి. దానికోసం ఆఫర్ ఇచ్చారంట, సాడ్ చేయాలి అని. వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. కానీ అసలు ముందు వాళ్ళకి నిజాలు తెలియాలి. ఇంటికి సంబంధించిన వ్యక్తికి, లేదా మీరు ఇంట్లో వ్యక్తి అండి, కార్మిక్ అయితే కార్మిక్ ఫాదర్ లేదా కార్మిక్ బ్రదర్, లేదా మీరు రెండింటిలో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన కార్మిక్ ఫాదర్, కార్మిక్ వారి యొక్క ఫాదర్ అండి, ఆ ఇంటికి సంబంధించిన హెడ్. నిజాలు తెలియాలి ముందు వాళ్ళకి. ఈ ప్రయత్నం వల్ల వాళ్ళకి డబ్బులు పోతాయి, ఇచ్చిన వాళ్ళకి డబ్బులు వేస్ట్. ఆల్రెడీ ఇచ్చి తీసేసుకున్నారు, వాళ్ళకి ఏం కావాలో తీసుకున్నారు, ఇచ్చిన వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నారు. అండ్ అలాగే ఈ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాగే కూర్చున్నారు. వాళ్ళు మాత్రం కర్మ మూట కట్టుకొని మీ జీవితంలో ముందుకెళ్ళకుండా చేసేయాలి, బాధ పెట్టాలి అని చెప్పి వేగంగా గొడవ పెట్టుకోవాలనుకుంది జరగలేదండి. కనిపించకుండా మీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంజల్ ఒకటే చెప్తున్నారు, కీప్ గోయింగ్, హ్యాపీగా ఉండండి, అంతా మీకు అనుకూలంగానే ఉంది. ఇక్కడ మీ వెనకాల ఎవరైతే మీకు అగైనిస్ట్గా ఎవిలై చూపిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు అనుకుంది ఏది జరగట్లేదు. మీరు ఇంటా బయట ఇంకా ఒక వెలుగుతున్నారండి. ఎస్, ఇంటా బయట ఒక వెలుగుతున్నారు, ఇంటా బయట పనులు చేసుకుంటున్నారు. 4, ఓకేనా, 4 ఈజ్ అ సిగ్నిఫికెంట్. సన్ రైజ్, సన్సెట్, సెలబ్రేషన్ లేకుండా చేయాలి, ఎలాగైనా ఆపాలి అని అనుకుంటున్నారు. కానీ వారికి అవకాశం లేదు, పర్మిషన్ కూడా లేదండి. ఈ పని ద్వారా ఎవరైతే డబ్బులు ఇచ్చి లేదా ఎదురు చూస్తున్నారో నిజానికి వారి జీవితం తలకిందులైపోద్ది. కానీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదైతే జరగదు. ఖచ్చితంగా వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదు. తలదించుకునేలా చేయాలనుకుంటున్నారు కానీ అవకాశం లేదు. ఎస్, మీ ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. రౌండప్ చేసేయాలి, ప్రొడక్టివిటీ కన్ఫర్మ్ అండి, ఖచ్చితంగా. మూమెంట్ లేదు. కమ్యూనికేషన్ అనేది అడ్డం తిరిగింది. ఎస్, లెటర్ B ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. తను చేస్తున్న పనుల వల్ల లెటర్ B ఉన్న పర్సన్ విషయంలో అసలు ఫెమినన్ ఎనర్జీయే ఉండదండి.
అసలు ఫెమినైన్ ఎనర్జీయే ఉండదు. ఓకేనా, టవర్ మూమెంట్ కనిపిస్తుంది. తను ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇంక ఈ లైఫ్ టైంలో మ్యారేజ్ కాకపోతే ఇంకా మ్యారేజ్ అనే ఒక చాప్టరు, ఫ్యామిలీ అనే ఒక చాప్టర్ ఇంకా తను పూర్తిగా మర్చిపోవచ్చు. మీ విషయంలో కనుక ఎంటర్ అవ్వాలి అని చూస్తే మాత్రం అది తన లైఫ్ని, తన ఫేట్ని, తన తలరాతని మార్చేస్తుందండి. ఓకేనా, దారిలోనే మార్చేస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఈ కేర్ గివర్ ఆర్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ అండి, మీరు లేదంటే మీ మీ యొక్క కేర్ గివర్ మదర్. ఓకేనా, సో మీ దాకా రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి దారిలోనే వాళ్ళు సైడ్కి వెళ్ళిపోవాలి, సైడ్ అయిపోవాలి. ఎందుకంటే ఇది హోమ్కి సంబంధించిన విషయం. ఇక్కడ బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేదండి, హోమ్ మొత్తానికి సంబంధించిన విషయం. అండ్ ఎస్ ఉన్నారు బయట వాళ్ళు, ఎవరు జస్ట్ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని మీ మీద గొడవకు రావాలి, లేదా మొత్తం ఎవరిని కూడా ఇక్కడ నుంచి పంపించేయాలి అని ఏదైతే ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళు ఉన్నారు. కానీ ఓవరాల్గా ఇక్కడ నష్టం జరిగేది ఎవరికి? ఫ్యామిలీకి, కుటుంబానికి, కుటుంబం మొత్తానికి, ఒకరికో ఇద్దరికో కాదు. ఓకేనా, వారి యొక్క మూర్ఖత్వం వల్ల సమయం కోసం ఎదురు చూస్తుంది. ఎందుకు అంటే వారి జీవితాన్ని వాళ్ళు తలకిందులు చేసేసుకోవడానికి, సుఖంగా ఉన్న ప్రాణాన్ని ఆ విధంగా చేసుకోవడానికి. స్టక్ అయ్యేలా చేయలేరండి ఖచ్చితంగా. మీరు నిలబడుతున్నారు అని చెప్పి, మీ ప్రయాణం ముందుకు వెళ్తుందని చెప్పి కనిపించకుండా చెయ్యాలి అనుకున్న ప్రతి విషయంలో కూడా అమ్మవారు జస్టిస్ చేశారండి. ఎస్, 2 రకాలుగా జస్టిస్ చేశారు, డబుల్ జస్టిస్. బాధ పెట్టడానికి ఛాన్స్ లేదండి, అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఛాన్స్ లేదు. ఒంటి కాలు మీద అనుకుంది అయితే జరగలేదు. ఎస్, అనుకుందే జరగలేదండి. న్యూ బిగినింగ్, ఒక వెలుగు తీరుతారు అంతే. ఒక వెలుగు తీరుతారండి. ఆల్రెడీ సన్ ఎనర్జీ చూపిస్తుంది మీ విషయంలో. ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి. మీ విషయంలో ఒక న్యూ బిగినింగ్ కూడా చూపిస్తుంది. ముందుకెళ్లకుండా చేయాలనుకుంది జరగదు, బాధ పెట్టాలి అనుకుంది జరగదు. ఓకేనా, మీ పనికి నేచర్ సపోర్ట్ ఉంది, యూనివర్స్ సపోర్ట్ ఉంది. చాలా జాయ్ఫుల్గా, చాలా ఎంజాయ్గా మీ పని మీరు చేసుకోవచ్చు. ఎస్, కన్ఫర్మేషన్ అండి. మిమ్మల్ని ఆపాలి అనుకున్న వాళ్ళకి మొదలు కాకముందే పని అడ్డం అవుతుంది, అడ్డం తిరిగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏమైంది అంటే నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ విషయంలో మీకు కనిపించకుండా, మీ కేర్ గివర్ విషయంలో, సిబ్లింగ్ విషయంలో, మనీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళ విషయంలో ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళ లైఫ్లో ఒక మొదలు ఏదైతే లేకుండా చేయాలనుకున్నారో, నిజానికి వాళ్ళ చేతి దగ్గర ఫుడ్ ఏదైతే ఉందో అది పోగొట్టుకున్నారు. అంటే వాళ్ళ ఇన్కమ్ని, వాళ్ళ ఇన్కమ్ ఆఫ్ సోర్స్ని వాళ్ళు పోగొట్టేసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ కర్మ. ఒకరి జీవితానికి, వారి యొక్క ప్రస్తుత పరిస్థితికి, వారికి ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో, చదువుకునే వారికి చదువు, జాబ్ చేసే వారికి జాబ్, అలా ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్, పేరెంటింగ్ అంటే పేరెంటింగ్, వాళ్ళ లైఫ్లో ఏదైతే ఆపాలనుకుంటారో అది వాళ్ళకి ఎంతైతే ఇష్టమో, మీ లైఫ్లో మీకు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో అది ఉండదు. ఓకేనా, జస్టిస్, ఎస్, జడ్జిమెంట్. ఓకేనా, ఎందుకంటే ఒకరి లైఫ్లో ఒక వాల్యుబుల్ థింగ్ని తీసుకోవాలి లేదా లేకుండా చేసేయాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్లో కూడా వాల్యుబుల్ థింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది వాళ్ళకి లేకుండా పోయినప్పుడే ఇంకొకరి పడే యొక్క బాధ, వేదన వారికి అర్థమవుతుంది. ఇదంతా కూడా ఆటోమేటిక్గా సెట్ చేసి ఉంటుంది నేచర్లో. ఓకేనా, వాళ్ళు ఎవరికైతే ఏదైతే ఇస్తున్నారో వాళ్ళు పడే బాధ, దుఃఖం అదంతా కూడా రిటర్న్ అయ్యి వాళ్ళకి ఇంకొక రూపంలో అది వస్తుంది. ఓకేనా, ఇక్కడ అంతా కూడా కర్మేనేనండి. గుడ్ కర్మ చేసేవాళ్ళకి గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ చేసేవాళ్ళకి బ్యాడ్ కర్మ. ఓకేనా, అండ్ మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. ఓకేనా, నమ్మకంతో ముందుకెళ్ళండి, మీ యొక్క పర్సెప్షన్ని షిఫ్ట్ చేయండి. ఓకేనా, అంటే మీ యొక్క ఏదైతే విధానం ఉందో దాన్ని చూసే విధానాన్ని షిఫ్ట్ చేయండి. ఓకేనా, జీరో చేసేయాలి ఇంట్లో ఒకరిని. ఓకేనా, ఖచ్చితంగా అనుకుంది అయితే జరగదండి. సన్ ఎనర్జీలో ఉన్నారు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఫుడ్కి సంబంధించి మాత్రం ఎవ్వరు ప్రాబ్లం క్రియేట్ చేయలేరు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ డివైన్లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.